హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఆగస్టు నెల సామాజిక పెన్షన్‌లో భారీ మార్పులండి. అంటే ఏవైతే ఆగస్టు 1 నుంచి ఇచ్చే పెన్షన్‌లలో భారీ మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి. ఆ మార్పులు ఏంటి, ఎక్కడ అనే పూర్తి వివరాలైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక సామాజిక పెన్షన్లు పంపిణీలలో అయితే భారీ మార్పులు చోటు చేసుకున్నాయండి. గతంలో వాలంటీర్ల సాయంతో వైసీపీ సర్కార్ పెన్షన్లను అందించింది. సో, అందించిన పెన్షన్ల స్థానంలో కూటమి సర్కార్ సచివాలయ సిబ్బందితోనే వీటిని అయితే ఇప్పుడు అందజేస్తోంది అండి. సో, ఎన్నికల హామీ మేరకు పెంచిన పెన్షన్ను ఈ మేరకు కూటమిలో భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు గతంలో దగ్గరుండి పంపిణీ అయితే చేయించారు ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మరో కీలక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. రాష్ట్రంలో ఇక ప్రతి నెల 1వ తేదీన జరిగే పెన్షన్ల పంపిణీలో తమ పార్టీ టీడీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, ఇతర స్థానిక నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం చంద్రబాబు ఆదేశాలను ఇచ్చారండి. అంతేకాదు, ఈ కార్యక్రమంలో పాల్గొనే విషయంలో ఎలాంటి సాకులు చెప్పవద్దు అని తేల్చేశారు. సో, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీలో విధిగా పాల్గొనాల్సిందేనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మేరకు సో, అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీ ఎంత ముఖ్యమైన సమావేశాలున్నా వాయిదా వేసుకొని పెన్షన్ల పంపిణీ చేయాలని టీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారండి. తద్వారా 2029లోనూ పార్టీ గెలవడానికి ఇప్పటి నుంచే అడుగులు వేయాలని అయితే సూచించారు. పార్టీ, ప్రభుత్వం మధ్య అనుసంధానం ఉండాలని ప్రతి మంత్రి కూడా ప్రతి ఎంపీ కూడా వారంలో ఒక్కరోజైనా పార్టీ కార్యాలయానికి వెళ్ళి తీరాల్సిందని బాబు ఆదేశించారండి. ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు తీసుకుని సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. మంత్రులు జిల్లాలకు వెళ్ళినప్పుడు విధిగా పార్టీ కార్యాలయాన్ని ఖచ్చితంగా సందర్శించాల్సిందే అని మరో ఆదేశం అయితే ఇచ్చారు. ఎన్డీఏ నేతలతో సమావేశం అవ్వాలని అయితే కార్యకర్తలకు అండగా నిలబడాలని, వారికి తగిన సాయం కూడా చేయాలని అయితే ఈ మేరకు చంద్రబాబు గారు సూచించారండి. సో, ఇవే అండి భారీ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. సో, ప్రతి నెల పెన్షన్ పంపిణీలో మీకు మీ ప్రాంతం సంబంధించిన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు దగ్గరుండి అయితే పంపిణీ చేయించే కార్యక్రమం ఉంటుంది అని అయితే చెప్తున్నారు.